అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఇలా హెల్తీగా అప్పటికప్పుడు ఈజీగా లంచ్ డిన్నర్ ఎప్పుడైనా చేసుకొని తినొచ్చండి. ఆకలిగా ఉన్నప్పుడు ఒక్కరమే చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్తీగా. పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకున్నానండి. ఈ చలికాలం నేను నువ్వుల నూనెనే వాడతానండి. అలాగే ఒక 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వాము వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను దీంట్లో మీరు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. నేను తినేవి ఇలా ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటానండి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 2 గుప్పెళ్ళన్నీ స్వీట్ కార్న్ కూడా వేసానండి. వేసుకొని ఇవన్నింటిని చక్కగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఫ్రై అవుతే చాలండి, ఎక్కువగా మరీ ఫ్రై అవ్వకూడదు. ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. వేసుకొని ఇంకొక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఉప్పు అనేటివి ఆ కూరగాయ ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో 1-2 గుప్పెళ్ళంతా అన్నం వేస్తున్నానండి. కొద్దిగానే అన్నం వేస్తున్నాను. వెజిటేబుల్స్ ఎంత ఉన్నాయో అంతకు తక్కువగా అన్నం వేస్తున్నాను. ఇలా అన్నం వేసిన తర్వాత 1 మ్యాగీ మసాలా ప్యాకెట్ వేస్తున్నానండి నేనైతే. లేదా మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చు, లేదా చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. ఇది వేసుకొని చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. వేసుకొని కలిపేసుకోవటమేనండి. ఇంకా ఉప్పు ఏం దీంట్లో పట్టదు, ఎందుకంటే మ్యాగీ మసాలా దాంట్లో ఉంటుంది. అలాగే మనం ముందుగా 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి సరిపోతుందండి. వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. దీంట్లో ఇంకా మీరు కావాలంటే నట్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఇలా కలిపేసుకొని 1-2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది, హెల్తీగా చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఒక కుకుంబర్తోని ఇలా తింటానండి. ఒకదానికే ఇలా లంచ్ డిన్నర్ ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఇలా చేసుకుంటాను. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.